దగ్గరుండి వైసీపీ లీడర్లు బోర్గడ్డ అనిల్ను జైలు వేయించరా లేదా? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మీద కొట్టడం ఆడలతో కొట్టించడం, మీద ఉమ్ములు ఇయటం, ఉచ్చబోయటం, మీద కొట్టడం ఆడలతో కొట్టించడం. దిమ్మకి ఆని చేసి కింద కూర్చోబెట్టి 2 కాళ్ళు చీల్చేసాను, చేతులు 2 పైకి లాగి వాళ్ళంటే ఇట్లా మొత్తం స్టేషన్ అంతా బయటకు వెళ్ళిపోతారు. స్పెషల్ టీం ఒక టీం వస్తుంది. థర్డ్ డిగ్రీ ఇచ్చినారు. థర్డ్ డిగ్రీ అంటే అసలు ఏం చేసారు? వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని జైలుకు పంపాలని చూసిన వైసీపీ లీడర్లే. రచనా సహకారం అందించినప్పుడే నేను కేసు చేసి ఉండాల్సింది. వాంటెడ్ గానే వెన్నుపోటు పొడిచావు కదా. ఓకే, ఎన్నిసార్లు వచ్చిండన్నా జైలు కాడికి జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి? రాలేదు. నువ్వు చేసింది తప్పు, ఒక ఎదవ పని. గడ్డ అనిల్ కుమార్ అనేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడే. మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? దగ్గరుండి వైసీపీ లీడర్లు బోర్గడ్డ అనిల్ను జైలు వేయించరా లేదా? వాళ్ళు నేను పిచ్చి పొలం చేశారయ్యా. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. ఎంత మైకుడు నువ్వు ప్రిన్సిపాల్ ఎలా అయ్యావయ్యా? మీరు జైలుకి ఎందుకు పోయారు? జైలుకి పంపించారు కావాలి. ఎవరు మీ పక్కన వాళ్ళు పంపించారా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అనవసరంగా నేను బూతులు మాట్లాడకుండా ఉండుంటే ఇవాళ నా పరిస్థితి బాగుండేది అని ఫీల్ అయ్యిరా లేదా? కోడలు నీ కొడుకును వదిలేసి ఇంకొక నా కొడుకుతో లేచిపోయిందని దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? ఫిక్స్ అయిపో నా కొడుక. నీకు చెప్తున్నా, లోకేష్ గారికి చెప్తున్నా, చెప్పి తగలడు. నువ్వు తోపులు అని కాలు రగరాస్తున్నా కొడుకులు. అది మూసినదారా? మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా నా కొడుక తలుచుకుంటే. ఒరే మాట్లాడితే నెత్తురంటావు, బాంబులంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావురా? తలకు మాసిన నా కొడుక. ఈసారి ఎక్కడ ఎయిర్పోర్ట్ లో కనపడినా కానీ నా కొడుక నీకు మొత్తం మ్యాగ్జిల్ దిగుద్ది నా కొడుక. తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయిందిరా బాబు. పార్టీలో నాకు విలువ ఉందా లేదా? నేను పార్టీ కోసం కష్టపడ్డా. సామాజిక వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. నేను విడిచిపెట్టినా నా దేవుడు వదిలిపెట్టాడు. నో యూస్. వాడు విండండి. చింత వచ్చినా పులుపు చావాలి అంటారు చూసారా? నాకు అదేందో మీకు అడాప్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. దగ్గరుండి వైసీపీ లీడర్లు బోర్గడ్డ అనిల్ను జైలు వేయించరా లేదా? మీకు ప్రాణం పోయినా చెప్పొద్దు, ఇది ఇక్కడితో పోద్ది, లేకపోతే ఉద్యోగం దొబ్బిద్ది. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పండి. అది ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. నా ప్రాపర్టీస్ సీజ్ చేసిన. నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు, కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి తిడతారు, దెంగులు కాయాల్సి వస్తుంది. నేను పిచ్చి కుంటలు నా కొడుకుని కాదు. నేను ఏదో జైలుకి పోయి వచ్చినానని నేను ఇష్టానుసారంగా మాట్లాడితే చులకనగా ఏదో తీసేసాను. వీడికి ఇంకా తగ్గల. పోయి జైల్లో వేసి కుళ్ళ బొడవడానికి రీజన్ ఏంటో చెప్పాలి. రాసుకుంటావు రాసుకో. ఐ డోంట్ హావ్ ఎనీ ఫియర్. సరిపోలేదా అన్న? ఎందుకన్నా ఐ డోంట్ హావ్ ఎనీ ఫియర్. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. పక్కన వాళ్ళు పంపించరా? నా పక్కన వాళ్ళు పంపించారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమంతా మాట్లాడుతున్నావు తెలుసా? మాట్లాడకు, మళ్ళా మాట్లాడకు. 22 కేసులు పెట్టి లోపల ఎరగొట్టేసి నా కుటుంబాన్ని నన్ను రోడ్డుకు లాగి. అనిల్ కుమార్ పడి లేచిన కెరటం. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు బోర్గడ్డ అనిల్ పెద్ద 0 ఓకే. ఇటు మాట్లాడుతున్నావు అంటే నీకెంత సులకనైతే నువ్వు ఇటు మాట్లాడుతున్నావు. సులకన ఎందుకు అయ్యారన్నా చెప్పు. ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా? నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పిక్తారా బీపీ? నన్ను బీపీ అట్టడా? వెనకాల పార్టీ నిలబడపాయా, మీ వెనకాల మీ జగన్ అన్న నిలబడకపోయా. పాపం ఇప్పటికి అట్టాగా ఊర పంది బలిసినట్టు బలిసి నా కొడుక. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఊర పంది అన్నాడు రా. అయ్యన్న పాత్రుడు నీకు త్వరలో పొగులు
తగులుద్ది? ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది లో వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. ఈ అమ్మలు మరి ఆడదానికి పెరిగిన పిర్రలు తోడలు నీకు. 3rd డిగ్రీ చేశారు. ఈ అన్నిటికీ కారణము నేనేనా? మురుగడ్డ అనిల్ కుమార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడే. 3వసారి ఫిక్స్ అయిపో, లాక్ చేసుకో, స్టాంప్ వేసుకో. ఈ జన్మకు బుద్ధి రాదురా నీకు. ఒక కొత్త అనిల్ ని చూపించాలి రాజకీయంలో. వచ్చిండా సైంటిస్ట్? జీరో. ఆర్ యు సాటిస్ఫైడ్? జీరో. ఆర్ యు సాటిస్ఫైడ్? జీరో. మీరు నువ్వు సాటిస్ఫై అయ్యావు కదా? అమ్మో, నీలో శాడిజం కూడా ఉందన్నమాట. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.